ఖతర్నాక్ కామెడీ షో. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. బకరా భరద్వాజ్ గారు మళ్ళీ పెళ్లి చేసుకుని వచ్చాడేంటని ఆలోచిస్తున్నారా సార్? ఆ కుటుంబరావు గారు రెండో పిల్లం గోడెక్కిందని చెప్పి వాడు కొడుకు రైలెక్కి డిప్రెషన్ తో ఎక్కడికో వెళ్ళిపోయారు సార్. ఆ గారితో పెళ్లి చేసుకుని వచ్చాను సార్. ఇంతకీ ఆ కుటుంబరావు ఎవరండి? నేను నీకు మొగుడైతే ఆ నాకు మొగుడు లేవే. అంటే మీ ఇద్దరు భార్యల్ని వేటాడింది ఆడే. నన్ను వేటాడుతాడా? వెంటల్దానా అలా అనకే, పైన తదాస్తు దేవతలు ఉంటారు. మా ఇద్దరు కాపురం బాగుండాలని ఆశీర్వదించండి బాబు గారు. కుటుంబరావు ఎంట్రీ తెలియకుండా ఎలా ఆశ్రదించి ఉంటావే? వాడు కంట్రీలోనే లేడు అంటే వాడు ఎంట్రీ గురించి ఆలోచిస్తారేంటి సార్? పెద్ద కంత్రిగాడే. ఏదో హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఆశీర్వదిస్తుంటే తుమ్ముతావంటే 2 నిమిషాలు ఆపుకోలేవా? ఏ మీ ఇద్దరు పిల్లలు వెళ్తుంటే ఆపావా? తుమ్ములో సెల ఆపుతారండి. పద మన పచ్చని సంసారంలో కాలు పెడదాం. బావలు 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 సయ్యా వరదలు సయ్యా, సై బావలు సయ్యా వరదలు సయ్యా. సై రింబోల రిం. వాడికి కూడా లేడీగా నువ్వేంట్రా జబర్దస్త్ పడ్డావు? నాన్న అప్పుడే ఏంట్రా? ఈ లంగా వస్తే చాలా టైట్ అయిపోతుంది. అవునా, వెళ్ళి పోసుకోపో. ఇటు మన ఇల్లు అటు. ఈ తండ్రి కొడుకులేంటి మళ్ళీ గెటప్ మార్చారనుకుంటున్నారేంటి సార్? ఏం చేయాలి సార్ పరిస్థితుల్లో సార్? వీళ్ళు గోడలు మాత్రం బాగానే దిక్కుతున్నారు, ఇమిడియట్ గా గోడలు ఎక్కేస్తున్నారు. కృష్ణానదిలో 3 మునుకలు మునుగవే అన్న. నేను పతివతానండి, 30 మునుకలు మునుగుతా అంది. 29 వరకు కనబడింది సార్, 30కే కనబడలా. కష్టపడి వెతికించడం ఎందుకు, భరద్వాజ దగ్గర వెతుకుంటే సరిపోతుంది కదా అని వచ్చేసి రెడీమేడ్ గా తెస్తాడా భరద్వాజ్? నా పెళ్ళం పోయిందని ఫ్రస్ట్రేషన్ లో సికింద్రాబాద్ లో నేను నా కొడుకు ట్రైన్ ఎక్కి నిజమే సార్. భరద్వాజ గుర్తుకొచ్చి మధ్యలో మౌలాలిలో దిగేసిన సంగతి ఈ భరద్వాజకు తెలియదు సార్. ఈ ప్రభుత్వ పథకాలు జనాలకు ఎంతవరకు అందుతున్నాయో లేదో తెలియదు కానీ ఈ భరద్వాజ పథకాలు నాకు మాత్రం పర్ఫెక్ట్ అందుతున్నాయి సార్. ఈ రకంగా భరద్వాజ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. నేను ఎథిక్స్ లేకుండా ఏది ఫాలో అవ్వను సార్. నా పిల్లం కన్ను మూస్తేనే వాడి పిల్లం మీద కన్నేస్తున్నాను సార్. మీకేమో మీకు కన్నింగ్ పిల్లలా కనబడుతున్నాను. డాడీ పద వెళ్దాం. ఎక్కడికి? 2 నిమిషాలు ఉండరా, వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాత మాట్లాడితే ఆడుస్తారా తీరుస్తారా చూడం తప్ప. అయినా మనము ట్రైన్ దిగిందెందుకు, ఈ గడప లేసిందెందుకు? అంటే మనం మాటిమాటికి భరద్వాజ డోర్ కొడితే అందరు ఏదోలా అనుకుంటున్నారా? ఎందుకు చెప్పు డాడీ? పింఛన్ తీసుకునే వయసు వాడిది, పిల్లలు కనే వయసు నీది. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. నువ్వు శేఖర్ మాస్టర్కి తక్కువ, తరుణ్ మాస్టర్కి ఎక్కువ అయిపోయావురా నువ్వు. సార్ కొడుతున్నాను సార్ డోర్. కానీ కానీ నాశనం అయిపోయాడు. డాడీ నువ్వు ఇంత సెన్సిటివ్ అని అనుకోలేదు. నేను కొడతాను చూడు. భరద్వాజా, ఒరే భరద్వాజా. ఎవరు మీరు? భరద్వాజ నాకు గుర్తుపట్టలేదా? అసే మనం ఫస్ట్ టైం వచ్చాము కదే, మనల్ని ఎలా గుర్తుపడతాడు? నమస్తే భరద్వాజ గారు. నేను కుటుంబరావు. ఏమండి భరద్వాజ గారు? భరద్వాజ గారు ఎవరు మీరు? నేను కుటుంబరావు చెల్లినండి. నువ్వు కుటుంబరావు చెల్లివైనా, వాడింటిలో పిల్లివైనా నల్లివైనా నా గుమ్మంలో అడిగి పెట్టడానికి వీలేదు. ఆడు నాకు బద్ధ శత్రువే. మీకు బద్ద శత్రువు అయితే వాడు నాకు గర్భ శత్రువు. గర్భశత్రువు ఏంటి? నేను కుటుంబరావు కౌల పిల్లలు. నేను ముందు పుడతా అంటే సరే అన్నాడు. నేను పుట్టే సమయానికి నా కాళ్ళు లాగేసి వాడు ముందు పుట్టేసి ఇప్పుడే లాగాడా? అంతటితో ఆగాడా? మీగడ వాడు లాక్కున్నాడు, పాలు నాకు ఇచ్చేవాడు. వాడు ఐస్ క్రీమ్ వాడు లాక్కునేవాడు, పుల్ల నాకు ఇచ్చేవాడు. అర్థమైందా? అన్ని వాడు లాక్కుంటే నువ్వేం చేసావమ్మా? నీ పిల్లని ఇద్దరిని లాక్కుంటే నువ్వేం చేసావు? నీకు ఈ విషయం ఎలా తెలుసు? నాకేంటి జనాలందరికీ తెలుసు. నీ మొగుడు ఎవరు? ఎందుకు డాడీ ఏడుస్తున్నావ్? ఒక మగాన్ని పట్టుకొని మొగుడు ఏడంటే ఏం చెప్పాలో తెలియక వాడి క్వశ్చన్ కి వాడి ఆన్సర్ చెప్పుకోవాలంటే నువ్వు కూడా అయ్యో దేవుడా. అర్థమైంది. ఏమర్థమైంది? నీ జీవితంలో ట్రైలరే గాని సినిమా లేదని అర్థమైంది. వీడికి ఏం అర్థం కాలేదని నాకు అర్థమైంది.
మీకే అవసరం వచ్చినా ఈ భరద్వాజ్ ఉన్నాడు. థ్యాంక్స్ భరద్వాజ గారు. ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారండి. పిలవండి. పారిజాతం, ఇది నా భార్య పారిజాతం, ఈవిడ కుటుంబరావు చెల్లెలు కామాక్షి, నా కూతురు వనజాక్షి. నమస్కారం. నమస్కారం. పిన్ని. దారా తీసుకురా. మమ్మీ ఆ. ఈ పిన్నిని పరిచయం అవ్వు. హాయ్ అండి. మీ చేతులు ఎంత స్మూత్ గా ఉన్నాయో. మీరు కూడా చాలా బాగున్నారు. మమ్మీ ఆ, దాదా ఇట్రా, ఈ పక్కన పోసుకోపో. రండి కూర్చోండి. తప్పకుండా. కూర్చోండి కూర్చోండి. ఏంటండి మీ అమ్మాయి నిలబడి పోసుకుంటుందంటే? నా కూతుర్ని చిన్నప్పటి నుంచే మగాళ్ళ పెంచా. చీర చాలా బాగుందండి. చాలా థ్యాంక్స్ అండి. ఆ. ఇటువంటి చాలా ఉన్నాయండి. రండి చూపిస్తాను. అయ్యో రండి, నాకు కూడా కావాల్సింది అదే. ఎక్కడికి? లోపలికి అమ్మాయిలు వాళ్ళ చీరలు చూపించుకుంటారు, మనకంటూ ఇక్కడ రండి, కూర్చోండి. నాకు ఒక మంచి కథ చెప్పండి. కథ చెప్పడంలో ఈ భరద్వాజ్ ఎక్స్పర్ట్. అనగనగా ఒక రాజు వేటకని అడవికి వెళ్ళాడు. దేని మీద వెళ్ళాడు? అడవి మీద వెళ్ళాడే. ఆ రాజు అడవిలో వెళ్తూ ఉంటే పెద్ద సౌండ్ వచ్చింది. అలాగే వచ్చిందా? అలాగే వచ్చింది, కానీ అడవిలో రావాల్సిన సౌండ్ ఇంట్లో వచ్చింది. అడవిలో నుంచి వచ్చింది. కాదు, ఇంట్లోనే వచ్చింది. అడవిలో నుంచి వచ్చింది. అంటే కథ చెప్పడంలో నేను అంత ఇన్వాల్వ్ అయి చెప్తున్నానా? ఆ. ఆ రాజుగారు ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందని అబ్జర్వేషన్ చేస్తూ ఉండగా అడవిలో మళ్ళీ పెద్ద సౌండ్ వచ్చింది. ఖచ్చితంగా ఈ సౌండ్ ఇంట్లోంచి వచ్చింది. అడవిలో నుంచి లేదు, వచ్చింది. ఇంట్లోంచి వచ్చింది. అడవి నుంచి వచ్చింది. అబ్బా ఉండవమ్మా పారిజాతం. ఏమైంది? ఏమైందేమోనండి. లోపలికి వెళ్ళాను. ఆ కామాక్షి నా మీద చెయ్యి వేసింది. నా ఒంట్లో రిథమ్స్ వచ్చాయండి. బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ వచ్చిందండి. ఆర్ఆర్ వచ్చిందా? నేను ఇప్పుడు పట్టుకుంటాను. ఏమొచ్చింది? చిరాకు వచ్చింది. నేను పట్టుకుంటే చిరాకు వచ్చింది, కామాక్షి టచ్ చేస్తేమో ఆర్ఆర్ వచ్చిందా? ఈ కుటుంబరావు గారి ఫ్యామిలీ శాస్త్రజ్ఞులకే అర్థం కాని సబ్జెక్ట్ అయిపోయింది. మమ్మీ నువ్వు మాటి నిలబడి పోస్తుంటే వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇంట్లోకి వెళ్దాం పద. మళ్ళీ వస్తాం, జాగ్రత్త. పదే లోపలికి. ఇటు కదే అటు. ఏమోనండి, నాకు కన్ఫ్యూజ్ గానే ఉంది. డాడీ ఏమంటే నీకు తలనొప్పి వచ్చింది, పారిజాతం పిన్ని నీకు జండు బాం రాసింది. నువ్వు నా దగ్గర ఉండాల్సినోడివి కాదురా, ప్రభుత్వానికి సలహాదారుడుగా ఉండాలిరా నువ్వు. నాకు అలుపు వస్తుంది కానీ నీకు అలుపు రావట్లేదేంట్రా? కలపొస్తే పిన్నెలు వస్తుంది డాడీ. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. పారిజాతం పిన్ని, ఏంటమ్మా? మా డాడీకి తలనొప్పిగా ఉంది. మీ డాడీకా? అంటే మా మమ్మీకి తలనొప్పిగా ఉంది. ఇందాక డాడీ అన్నావు. మమ్మీ అయినా డాడీ అయినా నాకు మమ్మీ అయితే కదా అంకల్. పద పిన్ని. మీరెక్కడికి? లోపలికి. అమ్మాయిలు వాళ్ళు ఏదో ఒకటి రాసుకుంటారు, మనకెందుకు? అవును, ఆ రాజుకి ఏమైంది? నూతులు పడ్డాడే. మరి సౌండ్ రాలే, మరి ఎప్పుడు వచ్చింది? ఇంట్లోనే వచ్చింది సౌండ్. ఇల్లు నుంచి వచ్చింది. ఇంట్లోంచి వచ్చింది. అబ్బా ఉండవే. మీ అమ్మేమో మా ఆవిడ పట్టుకుంది, నువ్వేమో నన్ను తగులుకున్నావు. మళ్ళీ ఏమైంది? ఏమోనండి, ఆమె నన్ను తాకినా నేను ఆమెను తాకినా ఆర్ఆర్ మాత్రం నాకే వస్తుంది. ఎలా వస్తుంది? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఓసే ఇలా రా, నువ్వు లోపలికి టీ పెట్టు. హలో మమ్మీ, వస్తున్నాను మమ్మీ, వచ్చేస్తున్నా. కొంప తీసి నా కొంప ముంచడానికి ఆ కుటుంబరావు గారు ఆడవేషంలో రాలేదు కదా, ఇప్పుడే చెక్ చేస్తా. కుటుంబరావు ఎవడే? కుటుంబరావు కుటుంబరావు లేడు, వాళ్ళ చెల్లెలుంది అని చెప్పడానికి వచ్చా. నువ్వు కుటుంబరావు చెల్లెలు కామాక్షి, యా, అది నీ కూతురు వనజాక్షి. వనజాక్షి.
తండ్రి కొడుకులు కలిసి నా పిల్లాన్ని ట్రాప్ చేయడానికి ఆడవేశంలో వచ్చారా? నువ్వు నీ పిల్లం పోయిందన్న డిప్రెషన్ లో ట్రైన్ కి వెళ్ళిపోయావు కదరా? వెళ్ళాను భరద్వాజ, నువ్వు గుర్తుకొచ్చేసి బౌలాలిలో దిగేసావు. దిగేస్తారా? దిగేస్తావు? నువ్వు ఎక్కడైనా దిగేస్తావు, ఎక్కడైనా ఎక్కేస్తావురా? ఆవిడ చెప్పి నీ బండారం బయట భరద్వాజ వద్దు భరద్వాజ. ఇది కామాక్షి కాదు, ఆడవేశంలో ఉన్న కుటుంబం. కుటుంబరావా? కుటుంబం ఆపుతారా మీ డ్యూయెట్లు? ఒరే కుటుంబం, నిన్ను చంపేస్తాను రా, నిన్ను చంపేస్తాను రా, రే నిన్ను చంపేస్తాను రా, నిన్ను చంపేసి. ఇన్ని రోజులు మీతో కలిసి ఉన్నాను, ఏ రోజైనా ఆర్ఆర్ వచ్చిందా మనకి? ఆర్ఆర్ ఎందుకు రాదే? ఆర్ఆర్ ఎందుకు రాదు? వచ్చిందా? కుటుంబరావు నువ్వు పట్టుకో. గోవిందా చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల గోరంతా దానికైనా కొండంతా. ఆర్ఆర్ ఎందుకు రాదే? ఇప్పుడు వస్తూ చూడే. వచ్చిందా? రాలేదు. వచ్చిందా? కుటుంబరావు గోవిందా చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల గోరంతా దానికైనా చూసారండి, ఇన్ని రోజులు మీతో కలిసి ఉన్నా, ఏ రోజు ఆర్ఆర్ వచ్చిందా? సినిమా కన్నా సంసారం కన్నా ఆర్ఆర్ ముఖ్యం మీకు తెలుసా? నేను పట్టుకున్నప్పుడు వాళ్ళు కావాలని ఆర్ఆర్ వేయడం లేదే. దానికి నన్నేం చేయమంటారండి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? ఏం తెలుసో మీకు, చూస్తున్న వాళ్ళకి అన్నీ తెలుసు. ఎక్కడ ఆర్ఆర్ ఉంటుందో మేము అక్కడే ఉంటాం. కుటుంబం ఇప్పుడు నేనేం చేయాలయ్యా? నువ్వు రెగ్యులర్ గా ఏం చేస్తావు అదే చెయ్యి. నేను రెగ్యులర్ గా ఏం చేస్తాను అదే చేస్తాను. కుటుంబం దీనికి ఎండ ఇవ్వరా? ఏంటి నేను చెప్తాను కదా ఎప్పుడు వాళ్ళ కంగారు ఎందుకు? అంకుల్ ఆ రాజకీయం ఏంది? ఎదవయ్యాయమ్మా, ఎదవా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ప్రతి గుండె కోరే లైఫ్ టైం అరెస్ట్ వారెంట్ సర్రమంటూ ఒళ్ళంతా బాగే ఫీలింగ్ ఏరా కరెంట్ ప్రతి గుండె కోరే లైఫ్ టైం అరెస్ట్ వారెంట్. ఈ ప్రపంచానికి స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బాట్స్ మ్యాన్ ఎంతవరకు అవసరమో తెలియదు కానీ లైన్ మ్యాన్ మాత్రం ప్రపంచానికి చాలా అవసరం. పవర్ లో ఉన్న మంత్రి అయినా సరే, పవర్ లో లేని మంత్రి అయినా సరే, ఇంట్లో పవర్ పోయింది అనుకో నాకే ఫోన్ చేయాలి, అది నా పవర్. అన్నా ఫోన్ మోగుతుందన్నా, ఆ ఫోన్ మోగుతుందన్నా. ఫోన్ అన్నాక మోగుతుంది, పెళ్ళాం అన్నాక వాగుతుంది. ఈ రెండు సౌండ్లు మనం డిలీట్ చేయలేం కానీ ఫోన్ పక్కన పెట్టు. అన్నా ఇంకో ఫోన్ మోగుతుందన్నా. ఫోన్ కూడా పిల్లలాగా బిహేవ్ చేస్తున్నారు. హలో హలో, కరెంట్ పోయిందండి. విద్యుత్ శాఖ మంత్రి ఇంట్లోనే కరెంట్ పోతురా? నీ ఇల్లంతరా, నీ తీగులో నా కరెంటు. కరెంట్ ఎప్పుడు వస్తుందయ్యా? సోమవారం రావచ్చు, మంగళవారం రావచ్చు. సోమవారం మంగళవారం రానికి వారం పత్రిక. అరే నువ్వు ఇలా మాట్లాడావనుకో అసలు కరెంట్ రాదన్నా. రే అలా మాట్లాడతావేంటి? అలానే మాట్లాడతాను. సబ్ స్టేషన్ లో ఉంటే ప్రెస్ స్టేషన్ అలాగే ఉంటుంది. నీ తీగులో నా కరెంటు. ఫోన్ పెట్టే ఫస్ట్. హలో హలో అలా లేదు, గిలో లేదు. తీగులో కరెంట్ పోతే చాలు, ఇంకా తీగ పట్టుకొని ఫోన్ చేసేస్తారు ఈ తీగులో కరెంట్ కాళ్ళు. ఒక్కొక్కరు ఒక రకం. అరే సత్తిపండు అన్నా, మొన్న రష్మిని సెల్ఫీ అడిగితే పెద్ద ఫోజ్ కొట్టింది. ఆవిడ ఇంటికి ఏ వైర్ ఉందో చూసుకొని ఆ ఫీజు పీకేరు. అలాగన్నా. అదేంటి సెల్ఫీ దిగకపోతే ఫ్యూజ్ పీకేస్తారా? మరి పీకరా? ఎవడెవడికో సెల్ఫీ ఇస్తున్నావు, నాతో సెల్ఫీ దిగడానికి ఏమైంది? తీగులో నా కరెంటు. ఇదిగో నేను నీకు పగబట్టాననుకో నీ బతుకు చీకటి పాలే, గుర్తు పెట్టుకో. నీ తీగులో నా కరెంటు. నీ స్కిట్ అవగానే సెల్ఫీ దిగు. నాకు సెల్ఫీ అన్నా. సచ్చినట్టు దిగుద్ది, ఎందుకంటే ఆవిడ ఫీజు మన చేతిలో ఉందిగా. ఇప్పుడు అందరి ఇంట్లో పవర్ పోద్ది కదా, నాగబాబు గారి ఇంట్లో, రోజా గారి ఇంట్లో పవర్ ఎందుకు పోదన్నా? వాళ్ళిద్దరే పవర్ఫుల్, ఇంకా మన పవర్తో వాళ్ళిద్దరికి పనే ఉందిరా. అన్నా వాళ్ళిద్దరికి నువ్వు బిస్కెట్ వేసావన్నా? అందరు వేసారు, నేను ఒక్కనే బ్యాలెన్స్ ఎందుకు? జబర్దస్త్ లో బిస్కెట్ అమ్మితే ఒక కంపెనీకి నాగబాబు గారు అమ్మితే ₹1 కోటి వచ్చాయంట. ₹1 అంత వాల్యూ కాబట్టి ఆ అమ్మిన బిస్కెట్ మనకు ఒక బిస్కెట్ ఉంటుందని వేసా. కరెక్ట్ అర్థమైందా? ఆ వైరిటీ ఎవడరా ఇక్కడ లైన్ మేను? మర్యాద ఏంట్రా నీకు ఇచ్చే మర్యాద? నువ్వు కరెంట్ తీయటం వల్ల నా సంసారం సర్వనాశనం అయిపోయింది తెలుసా? నేను కరెంట్ తీయడం వల్లే సంసారం సంకన అయిపోయింది. హౌ హవ్వా, నువ్వు కరెంట్ తీయటం వల్ల ఆ చీకట్లో మా ఆవిడ అనుకుని మా అత్తను పట్టుకున్నాను.
అయినా మీరేంటి మాటి మాటికి కరెంట్ వేస్తారు తీస్తారు ఏంటి అసలు? మీకు అప్పుడప్పుడు కరెంట్ ఇస్తేనే తీగలో కరెంట్ లా ఉన్నారు. మీకు రెగ్యులర్ కరెంట్ ఇచ్చామనుకో తీగ మీద కరెంట్ లా ఉంటారు. మీ తీగలో నా కరెంట్. ఎలా ఫీల్ అయింది? అర్థం చేసుకుంది. మీ ఆవిడ అపార్థం చేసుకుందనమాట. వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోరు మళ్ళీ. ఏమే మీ అమ్మని నాకు కావాలని పట్టుకోలేదే, చీకట్లో తెలియలేదు. హలో హలో, కరెంట్ లేకుండా షాక్ కొట్టడం అంటే ఇదేరా. వాడి బతుకు బెడ్ లైట్ కి తక్కువ, షార్ట్ సర్క్యూట్ కి ఎక్కువైపోయిందిరా. దీన్ని బట్టి నీకు తెలిసిన నీతేంట్రా? భార్య ఉండగా అతను పట్టుకోకూడదన్న. టెస్టర్ తో పొడిచానంటే ఏ టెస్ట్ పనికి రాకుండా పోతావు. భార్య ఉండగా అతను పట్టుకోవద్దంట నీ తీగలో కరెంట్. అక్కడ వైస్ ఏం చేయి, ఆ ప్లగ్ అక్కడ. లైన్ మ్యాన్, గంట నుంచి కరెంట్ లేదయ్యా. ఒంట్లోనా ఇంట్లోనా? ఒంట్లో కరెంట్ గురించి మాట్లాడతలేదు, ఇంట్లో కరెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎంగేజ్ 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 అని వస్తుంది ఫోన్. ఫోన్ పక్కన పెట్టేస్తే ఎంగేజ్ రాకుండా ఎంగేజ్ లో ఉన్న అమ్మాయి వస్తుందిరా నీ తీగలో నా కరెంటు. నా ఫోన్ పక్కన పెట్టావా? అవును. అంటే నీకు ఫోన్ చేసి నేను అవలేగని అనుకున్నావా చెప్పు. అరే నువ్వు పక్కోడి మీద ఇంతలా అరుస్తున్నావు అంటే నీ పెళ్ళ మీద ఎంతలా అరుస్తున్నావురా నువ్వు? అది అంతా పక్కన పెట్టాయా, నా పిల్లల సంగతి నీకెందుకు? కరెంట్ ఎప్పుడు వస్తుందో అది చెప్పు. సంవత్సరం తర్వాత వస్తుంది. సంవత్సరం తర్వాత రావడం ఏంటండి? అరే నీకు పిల్లోడు పుడతాడు కదా, ఎన్ని రోజులు పుడతాడు? 9 నెలలకి కదా. నీకు పుట్టే పిల్లోడే 9 నెలల తర్వాత పుడితే ఎక్కడో పుట్టిన కరెంట్ నా దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది? నీ దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది? లాజికలే మాట్లాడకు, కన్ఫ్యూజ్ చేస్తున్నాను. ఇంత కరెంట్ ఎప్పుడు వస్తుందో అది చెప్పు. ఒరే నీ తీగలో నా అన్న కరెంటు. అరే బిస్కెట్ వేసావు కదరా నువ్వు నాకు కూడా. కొన్ని రోజులు నా దగ్గర ఉంటాలి, పర్లేదు. థ్యాంక్స్ అన్న. అరే తీగ్గా, నువ్వు ఇప్పుడు కోపంగా కరెంట్ ఎప్పుడు వస్తుంది అని అడిగావు కదా. అవును. ఇప్పుడు కూల్ గా కరెంట్ ఎప్పుడు వస్తుంది అని అడుగు. అయ్యా దయచేసి కరెంట్ ఎప్పుడు వస్తుందో చెప్పండి సార్. ఇలా అడిగితే కరెంటు 5 నిమిషాల్లోనే వస్తుంది. ఇలా కోపంగా వచ్చి అడిగితే వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పరా ఈ తీగల కరెంట్ గాడికి. మురళీ గారి ఇంట్లో 3 సంవత్సరాలు బట్టి కరెంట్ లేదు. వల్లారపు శ్రీని ఇంట్లో 5 సంవత్సరాలు బట్టి కరెంట్ లేదు. రత్రావు గారి ఇంట్లో అయితే మీటర్ బీకిసా, అది క్యాండిల్ తో బతుకుతున్నాడు. ఓహో, ఆ క్యాండిల్ ప్రెస్టేషనేనా? అప్పుడప్పుడు రోజయ్య గారి మీద ఎప్పుడు నా మీద చూపిస్తుంటాడు. ఈ తీగలో కరెంట్ ఇంట్లో కూడా కరెంట్ లేదు. ఇలాగే వచ్చింది నీలాగే పౌరుషంగా ఫీజు పీకి పక్కన పెట్టాం. నాగబాబు గారి రికమెండేషన్ తో మళ్ళీ ఫీజు చేయించుకుంది. అర్థమైందా? దీన్ని బట్టి నీకు తెలిసిన నీతేంటి? తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు కరెంటు. తీగలో కరెంట్ కాదు మరి అర్థం చేసుకున్నాడు. నాకు ఫీజు పెట్టండి సార్. పెడతాను, వెళ్ళేలోపు నీ ఇంట్లో కరెంట్ వచ్చేస్తుంది. పో. థ్యాంక్ యూ సార్. అమ్మ ప్రపంచంలో ఇలాంటి లైన్ మెన్లు కూడా ఉంటారా? నేను ఒక్కడే ఉంటానరే, ఎవరు ఉండరు. ఆ వైర్ ట్రాన్స్ఫర్ కి కనెక్ట్ చేయాలి. అక్కడ లైన్ మ్యాన్ ఎవరు? లైన్ మ్యాన్ ఎవరు ఇక్కడ? నేనే లైన్ మ్యాన్. చెప్పు. ఏంటి కరెంట్ బిల్ 5,000 వచ్చింది. పోయిన నెల మా ఆయన బెంగళూరు వెళ్ళాడు, నేనేమో పుట్టింటికి వెళ్ళాను. ఇంట్లో ఎవరు లేకుంటే 5,000 కరెంట్ బిల్ ఎలా వస్తుందండి? నువ్వు పుట్టింటికి వెళ్ళింది నిజం, మీ ఆయన బెంగళూరుకి వెళ్ళింది అబద్ధం. నీకెలా తెలుసు? మీ ఇంటి స్తంభం మీద నేను లైన్ బాగా చేస్తుంటే మీ ఆయన ఫుల్ ఏసీ పెట్టుకొని ఇంకో కరెంట్ తో తీగతో అంతా ఫుల్ ఏసీ పెట్టుకుంటే 5,000 రాక 500 వస్తుందా నీ తీగలో నా కరెంట్? వాడికి పక్కన పెట్టు. నీకు 5,000 కరెంట్ బిల్లు రాకుండా ఉండాలంటే నువ్వు మాటి మాటికి పుట్టింటికి వెళ్ళకుండా ఉండాలి. వాడు మాటి మాటికి పుట్టింటికి అంటే మా పుట్టింటి మీద ప్రేమతో నేను అనుకున్నా, దాని మీద ప్రేమతో నేను అనుకోలేదు. ఆయన నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా వేసేయలేదు తెలుసా వాడు. నిన్ను చూస్తే నాకు ఫ్యాన్ అయ్యి బుద్ధి అవట్లేదు. వాడు వేసి ఎందుకు వేస్తాడే? వాడికి ఒకసారి తీగలో కరెంట్ బిల్ కట్టేసేళ్ళు. దేనికో వాడిన దానికి నేను ఎందుకు కట్టాలి బిల్లు? ఎవరు వాడినా మీ ఆయనే కదా వాడింది. నేను మా ఆయన్ని బాగా వాడిన తర్వాత అప్పుడు వచ్చి కట్టాలి బిల్లు. వాడిని చంపేస్తా ఈరోజు. అరే సత్యపండు అన్నా, చూసావరా ఈ కరెంట్ అఫైర్లు? మన కరెంట్ కంటే చాలా డేంజర్ రా. దీన్ని బట్టి నీకు తెలిసింది నీతి అంటారా సత్యపండు? వేరే దాంతో ఉన్నప్పుడు ఏసీ వేసుకోకూడదు. నువ్వు నాకు నీతి చెప్తున్నావు, జనాలకు లీడ్ ఇస్తున్నావు, అర్థమై సావట్లేదురా. నేతి పీరకాయలో నీతి ఉండదు, నువ్వు చెప్పే దాంట్లో నీతి ఉండదు. నీ తీగలో నా కరెంటు. ఫోన్ వస్తుంది చూడు. హలో, నమస్కారం సార్. అవునా సార్, మీ ఏరియాలో కరెంట్ పోయిందా? నేను ఇప్పుడు 5 నిమిషాలు మీ కరెంట్ వచ్చేటట్టు చేస్తాను సార్. ఓకే సార్, ఓకే. విద్యుత్ శాఖ మంత్రి ఇంట్లో కరెంట్ పోయిందంట. నేను పైకి వెళ్ళి వైర్ ఫిట్ చేస్తాను, కనెక్షన్ ఇస్తాను. నేను అంటాను, అప్పుడే స్విచ్ అయ్యి. ఓకే అన్న. ఏమండి
వదిన చూసావా నేను చూడగానే అన్నయ్య ఎలా వణికిపోతున్నాడు. వాడు వణుకుతుంది నన్ను చూసినందుకు కాదు, నువ్వు వేసిన స్విచ్ గురించి. ముందు ఆ స్విచ్ కట్టలేదంటే టప్ప కట్టేలా ఉన్నాడు వాడు. నువ్వు అన్నావు కదన్నా. నేను నీకు అన్నది రా, దానికి అన్నా. నీ తీగులో నా కరెంటు, నా తీగులో నా కరెంటు తీసేటట్టు ఉన్నావు నువ్వు. 26 స్తంభాల నుంచి వెతుక్కుంటూ వస్తున్నా, 27వ స్తంభం మీద దొరికావు. అందరు మొగాళ్ళు సంకలో పిల్లల్ని వేసుకొని తిరుగుతుంటే నువ్వు మాత్రం సంకలో కరెంట్ వైర్ వేసుకొని తిరుగుతావేంటి? నీ తీగులో నా కరెంట్ ఏంటి నసా? అక్కడ సారమైన ఆడిషన్ జరుగుతున్న ఆడిషన్ తీసుకెళ్ళు. అక్కడ మంత్రి గారి ఇంట్లో కరెంట్ పోయింది, కరెంట్ ఫీజ్ చేస్తున్నాను. హోం శాఖ కంటే నీకు ఆ విద్యుత్ శాఖ ఎక్కువైపోయిందా? మూసుకొని దిగో. అరే ఇక్కడ నా ఉద్యోగం పోతే నువ్వు దిగలేదనుకో ఇంట్లో నీకు భర్త ఉద్యోగం పోద్ది. మూసుకొని దిగు. నీ తీగులో నా కరెంట్ వెళ్ళటు. అంటే నువ్వు దిగవా? నేను దిగను, ఇక్కడ కరెంట్ ఫిట్ చేస్తున్నాను. ఒరేయ్, ఆ స్విచ్ చెయ్యి. ఆఫే. దరిద్రుడా, నువ్వు ఎవరి దగ్గర పని చేస్తున్నావు, ఎవరికి స్విచ్ చేస్తున్నావు రా నువ్వు? విద్యుత్ శాఖ కన్నా హోమ్ శాఖ ఎక్కువ కదన్నా. నాకా నీకా? ఇదిగో నన్ను ఆడిషన్స్ కి తీసుకెళ్తున్నావా, తీసుకెళ్ళట్లేదా? చూసారు నాకు బాబు గారు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం లేదంటారు, ఉద్యోగం చేస్తే ఉద్యోగం మానే అంటారు. ఈ ఒక్క తీగనే కాదు, తీగలన్నీ ఇన్నే. చంపేస్తా, కరెక్ట్. చంపేస్తా. స్విచ్ ఆన్ చేయి. నువ్వు ఇలా విడవని విషయం నాకు బాగా తెలుసు. ఒకసారి నా తీగలో స్తంభం ఎక్కుతున్నావంటే ఒకసారి షాక్ కొడుతుంది. నువ్వెలాగా షాక్ కొట్టట్లేదుగా, కనీసం స్తంభం అని షాక్ కొట్టనివ్వు. ఇదిగో నన్ను స్టార్ మరో ఆడిషన్స్ కి తీసుకెళ్తావా, తీసుకెళ్ళవా? నీ తీగలో నా కరెంట్ ఇక్కడ నేను పని చేస్తున్నానే. ప్రపంచంలో పని సెలగ పెడుతున్నాడు ఇక్కడ. మా అమ్మ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, వస్తే పెళ్లి చేసుకున్న తర్వాత నీ బతుకు వెలిగిపోతుంది వెలిగిపోతుంది అని. పెళ్ళైన తర్వాత తెలిసింది ఇంట్లో వెలిగేది బల్బులు తప్ప ఏమీ లేదని. స్తంభం ఎక్కి జనాలు అందరు కాని వాళ్ళందరూ చెప్పాలి నీ తీగలో నా కరెంటు. అబ్బో, మరి కింద నుండి చెప్తుంటే నువ్వు పెద్ద వింటున్నావు, మరి అందుకే స్తంభం ఎక్కి చెప్పాల్సి వచ్చింది ఇక్కడ. నన్ను స్టార్ మైల్ ఆడిషన్ కి తీసుకెళ్తావా? మొగుడిని సాధించడానికి స్తంభం ఎక్కి మళ్ళీ సాధిస్తున్నారు. దీనికంటే పరాకాష్ట ఏమైనా ఉంటుందా సార్ నాగబాబు గారు? చంద్రరావు, మీ భార్యాభర్తలు ఇద్దరు స్తంభాలెక్కి ఏం చేస్తున్నారేంటి? సంసారం చేస్తున్నావురా? జాయిన్ అవుతావా? దా పిల్లలు కందాం దా. నీ తీగలో నా కరెంటు, ఇంట్లో జరిగేది చూడరు కానీ పక్కింట్లో ఏం జరిగే తొంగి తొంగి చూస్తారు తీగలో. ఏం చేస్తున్నారంట తీగలో నా కరెంట్? నన్ను ఆడిషన్ కి తీసుకెళ్తావా, తీసుకెళ్ళవా? నిన్ను ఈ వైర్తో నిన్ను నువ్వొక్కడే నువ్వు చెప్పగలవా? నేను చెప్పలేను అనుకుంటున్నావా? ఏమైంది మీ ఇద్దరికి? మీ ఇద్దరు కొట్లాడుకొని మా ఇంట్లో కరెంట్ పీకేస్తారేంటి? నా ఇంట్లో లేని సంతోషం ఎవరింట్లో ఉండకూడదు, ఖాళీ ఒక్కడి కూడా ఉండకూడదు. నువ్వు ఖాళీలో పీకేస్తే నేను సిటీలోనే పీకేస్తాను. రే దారి తెలియట్లేదు రా, ఇక్కడ లైట్ ఏంట్రా? నువ్వా మావిడేది? అమ్మో, కరెంట్ లేకపోతే కరెంట్ అఫేర్లు ఎక్కువేటట్టున్నాయి. దా మధ్యలోకి వచ్చే. సర్రుమంటూ ఒళ్ళంతా బాగే ఫీలింగ్ ఏరా కరెంట్ ప్రతి గుండెకో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అమ్మాయి మేనక, అమ్మా ఆ ఒక్క విషయం దాచిపెట్టి నీకు పెళ్లి చేశానమ్మా. నువ్వు కూడా ఆ ఒక్క విషయం అల్లుడు గారికి తెలియకుండా జాగ్రత్త పడ్డావనుకో, నీ కాపురం కావేరి నదిలా చల్లగా హాయిగా సాగిపోతుందమ్మా. ఏంటమ్మా ఒక్క విషయం? మెంటల్ దానా, నీ విషయం నీకే తెలియపోతే అలాగే వెనక్కి తిరుగు. నీకు తోకున్న విషయం అల్లుడు గారికి తెలియకుండా జాగ్రత్తగా ఉండు అంటున్నానే. ఎన్ని రోజులు నేను అల్లుడికి తెలియకుండా ఈ తోకను మేనేజ్ చేయమంటారు? ఓ 4 రోజులు మెయింటైన్ చేయమ్మా. ఆ తర్వాత అల్లుడు గారు నిన్ను వదిలేసి తోకతో ఆడుకుంటాడమ్మా. పోయి తోక నాకే రావాలా? ఆ రష్మి చూడు, తోక లేకుండా ఎంత అందంగా ఉందో. రేష్మికి తోకలేదని ఎవరు చెప్పారు నీకు? రేష్మి మేనేజ్ చేసిన దాంట్లో 5% నువ్వు మేనేజ్ చేసావనుకో, నీ కాపురం సక్సెస్. మేనకా అల్లుడు వచ్చేస్తున్నా, తోక జాగ్రత్త జాగ్రత్త. నాకు చాలా మంది పెళ్ళే అవదన్నారు. నువ్వు ఎండిపోయిన చెట్టులా, కరిగిపోయిన ఐస్ క్రీమ్ లా, రాలిపోయిన పువ్వులా ఉండిపోతావన్నారు. అందరి అంచనాలను బ్రేక్ చేసి ఎంత అందమైన పెళ్ళాన్ని చేసుకున్నాను చూడండి. దాని కళ్ళని 50 సార్లు చూసా, దాని ముక్కుని 100 సార్లు చూసా, దాని గోరు దగ్గర నుంచి తల ఎంట్రికల వరకు అణు 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 పరీక్షించి చూసా. 5 లక్షలు కట్నం అడిగితే మా అత్త 10 లక్షలు ఇచ్చింది. నేను బైక్ అడిగితే మా అత్త కారు ఇచ్చింది. ఇన్ని బోనస్లు ఏ అల్లుడికైనా వస్తాయా? నాకు వచ్చాయి. డార్లింగ్, ఏమండి వీళ్ళందరూ కుళ్ళుకునేలా, వీళ్ళందరూ మన మీద అసూయపడేలా గట్టిగా కాపురం చేద్దాం. ఓకే అండి. చల చల
మేనక లైట్ ఆపే. అలాగేనండి. ఏం వెతుకుతున్నారండి? ఏం లేదు, ఏదో మన శోభనగర్లో పిల్లి వచ్చినట్టుంది. 2-3 సార్లు దాని తోక నా మూతికి తగిలింది. శోభనం గదిలో పాలు తాగడానికి వచ్చినట్లుందండి దొంగ పిల్లి. అవునా? వెళ్ళిపోయిందండి. డోర్ సరిగా వేసే, మళ్ళీ వస్తుంది లేకపోతే. అలాగేనండి. పడుకో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. మెంటలారా, నీ జడ నా ముఖం మీద వేస్తా. ఇది జడలా లేదే. ఈ బర్రెకు గొర్రెకు ఆవుకు తోకున్నట్టు దీనికి తోకుంది. అమ్మా, ఇది భార్యనా బర్రెనా? అదే ఏంటండి పొద్దు పొద్దున అంత గట్టిగా తన్నారు? వెనకాల తోక అంటే అది చూసేసారా? చూసేసారంటే దాడానికి ఈ కనుకుంటున్నావే తోకనా అది? సారీ అమ్మా, నువ్వు 4 రోజులు మేనేజ్ చేయమని చెప్పావు. నేను ఒక్క రోజు కూడా మేనేజ్ చేయలేకపోయాను. నీ అమ్మతో తర్వాత మాట్లాడుతున్నా. వెనకాల తోక ఏంటని అడుగుతున్నా. నాకు పుట్టినప్పటి నుంచి తోకుంది. పుట్టినప్పటి నుంచి తోకుందా? మీరేమన్నా వానర జాతియా? కాదండి, మానవ జాతే. మానవ జాతి తోకుండడం అంటే దేవుడు బోనస్ గా ఇచ్చాడండి. అందుకేనా నీకు నాకు ఇచ్చారు? అమ్మో, ఎంత మోసం, ఎంత దగా. నా అత్త నాకు బోనస్ మీద బోనస్ ఇస్తుంటే నా జీతం చూసి అనుకున్నా నీ తోక తీసి బోనస్ ఇచ్చిందా? నిన్ను కాదా, మీ అమ్మని మాట్లాడితే ఇప్పుడే. అమ్మో, ఎంత మోసం. హలో, ఏంటల్లుడు? నేను ఫోన్ పెట్టే లోపు నువ్వు నా ఇంట్లో ఉండాలి. అర్థమైందా? రా, నువ్వు అర్జెంట్ గా రా. నమస్తే అల్లుడు. వచ్చావా నువ్వు? ఏంటల్లుడు నా వెనక్కి తిరుగుతున్నావు? దానికి ఇంత పెద్ద తోకుందిగా, నీకెంత పెద్ద తోకుందో అని చూస్తున్నా. నాకు తోకలేదు అల్లుడు. నీకు లేకపోతే దాని తోకుందేంటి? తండ్రి వంశం నుండి సంక్రమించింది అల్లుడు. శంకర్ జాతి ముఖం దాన్ని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బెత్తుడు తోక గురించి డొక్కలో డిస్కషన్ ఎందుకు? అది బెత్తడు కాదే, భార్య తోక. మనిషికో లోపం ఉంటది. ఒకటికేమో పన్ను మీద పన్ను ఉంటది, ఇంకోటి ఏమో కన్ను మీద కన్ను ఉంటది. మా అమ్మాయికి నడుము మీద తోక ఉంది, అంతేగా? అంతే. అది ఇంట్లో తిరుగుతుంటే జంతువు తిరుగుతున్నట్టుందే నాకు. కట్నంగా నువ్వు 5 లక్షలు అడిగితే నేను 10 లక్షలు ఇచ్చానా? నువ్వు బైక్ అడిగితే నేను కార్ ఇచ్చానా? బడ్జెట్ పెంచితే అడ్జస్ట్ అవుతావు అనుకున్నాను కానీ తొక్కలో తోక కోసం పేక్ కోసం మేకలు అరుస్తావు అనుకోలేదు అల్లుడు. నీ తూకం కంటే దాని తూకం ఎక్కువైపోయిందా నాకు? మెంటలారా, ఆ చీపిరితో ఇల్లు ఊడ్చే బదులు నీ తోకను పట్టుకొని ఇలా ఇలా అన్నాడికి ఇల్లు మొత్తం ఊడిచిపోద్ది కదే. అల్లుడు, ఎవరికి లేదు అనుకుంటే ఆనందపడాలి కానీ బాధపడతావు ఎందుకు? ఎవరికి లేనిది మనకి లేకపోతే ఆనందపడాలా? ఓహో, నీ కూతురు తోకను చూసి నేను ఆనందపడాలా? కొండ ముఖం పగిలిపోతుంది. భార్యతో కాపురం చేస్తున్నట్లయితే బర్రెతో కాపురం చేసినట్టుందే నాకు. మొదట్లో అలాగే ఉంటది అల్లుడు, తర్వాత అలవాటు అయిపోద్దులే. కొండ ముఖం పగిలిపోతుంది ఏమనుకుంటావు? ఏం మాట్లాడుతున్నావు? అల్లుడు, ఒక్క నిమిషం, ఫోన్ వచ్చింది. హలో, ఇక్కడ సిగ్నల్ లేదు, వచ్చి మాట్లాడతాను. సిగ్నల్ ఉంది కావాలని తోకలో తోక కుదురు నాకు అడ్డ కట్టేసి ఫోన్ అన్నట్టుంది. అమ్మా, ఇది అనవసరంగా బోనస్ కకృతి పడినట్టున్నా. ఈ బోసుగాడి పిల్లడానికి తోకుందని ఊర్లో తెలిస్తే నా పరిస్థితి ఏంటో అర్థం కావు. ఏమండి, నేను కుంకుమ బొట్టు పెట్టుకుంటే బాగుంటానా, బిల్ల బొట్టు పెట్టుకుంటే బాగుంటానా? రూపాయి బిల్ల పెట్టుకో, దరిద్రం వదిలిపోద్ది. నా ప్రశ్న నేను ఉంటే ఏమండి ఏం పెట్టుకుంటే బాగుంటాను? మళ్ళీ క్వశ్చన్లు ఒకటి. బాబుగారు, అదేంటండి అమ్మగారికి అంత పెద్ద తోకుందేంటండి? సుబ్రావ్, మన బోస్ గారి పెళ్ళడానికి పెద్ద తోకుందిరా. వెంకటలక్ష్మి, మన బోస్ గారి పెళ్ళడానికి 2 గజాల తోకుందే. దండం పెడతాను, నీ కాలు పట్టుకుని అలా అరవకరా, నీకు దండం పెడతాను. ఇంత పెద్ద తోకని నా దొడ్లో ఉన్న బర్రె కూడా నేను ఇంతవరకు చూడలేదు బాబు. నా కర్మరా, ఏం చేయమంటావు? అరే, నీ దగ్గర రోజు లీటర్ పాలు కొంటున్నాను కదా, ఈ రోజు 4 లీటర్ కొంటాను. చెప్పకరా ఈ విషయం. ఎవరికి చెప్పనండి, నేను ఎవరు చెప్తానండి? ఎవరికి చెప్పను. ప్లీజ్ రా, చెప్పండి బాబు. ఎవరికి చెప్పకరా. ఎవరికి చెప్పను బాబు, నేను ఎవరికి చెప్పను. 4 లీటర్ పాలు ఎందుకు కొంటున్నారు? నా తద్దినం వేసుకోవడానికి, నా సాధం వేసుకోవడానికి. వాడు ముందే పాలోడు బీబీస్ గాడు, తోక ముఖం దానా, ఇంత తెలివి కూడా లేదు. ఎవరన్నా ఒళ్ళు జాగ్రత్త అంటారు, నేను తోక జాగ్రత్త అనాల్సి వస్తుంది. నీకు నా జీవితం పాడుగాను. మనం చక్కగా కాపురం చేయాలంటే ఎవరు వచ్చినా నువ్వు వెనక్కి తిరగకే.
తోకను చూపించకే కొరకాలనిపిస్తుంది తోకని దాయిట్రా. అరే బోసుగాడి భార్యకి తోకుందని 20 రూపాయలు పందెం కట్టాను. తోకుందనుకో నువ్వు నాకు 20,000 ఇవ్వాలి. తోక లేదనుకో నువ్వే నాకు 20,000 ఇవ్వాలి. రా చూపిస్తా. కదా బోసు బావా, బోసు బావా. ఏంట్రా? ఏం లేదు బావా, కొత్తగా షాప్ పెట్టినా, మీకు కూడా కొత్తగా పెళ్ళైంది కదా, ఆ. అక్క దగ్గర మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చిన. అక్క లేదు లేరా, ఎక్కడికి వెళ్ళింది బావ? బయటికి ఎటో వెళ్ళింది. ఏంటండి ఇదేంటి బావా ఇంట్లో లేదన్నా? అక్క నమస్తే అక్క. ఏం లేదక్క, కొత్తగా షాప్ పెట్టినా, బావ దగ్గర అక్క దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చిన. కొంచెం ముందుకు రా అక్క. లేదు ఇక్కడ ఆశీర్వాదం తీసుకో. కొంచెం ముందుకు రా అరే అక్క. ఇక్కడ ఆశీర్వాదం తీసుకున్నానా? లేదక్క, అక్క ఒక్కసారి చూడు. ఎస్ ఎస్ 20,000 తీ తీ తీ. నీకు 20,000 ఇవ్వటం నాకు ఇబ్బంది కాదురా, కానీ మనిషికి తోకుందేంట్రా? ఏం చేస్తున్నావు? ఏం లేదు బావా, అక్కకు తోకుందని పందెం కట్టాను బావా. మావిడికి తోకుందని పంగన కట్టావు. ఎవరా నీకు తోకుందని చెప్పింది? ఎవరా నీకు? పాలోడు చెప్పిండు. పాలోడా? ఆ, నాకే కాదు బావా, ఊరు మొత్తం చెప్పిండు. లాస్ట్ నాకు చెప్పిండు సాలేగాడు. ఇగో బావా రాత్రి దావత్కి వచ్చాయి. మావిడ తోక దబ్బుతో నేను రావు చేసుకోవాలరా? నీ తోక మీద పందాలు వేసుకుంటున్నారే. కొన్ని రోజులైతే నీ తోకతో IPL కూడా ఆడుకుంటారు. మెంటల్ దానా ఇక్కడ తగిలావే నాకు. అరవకండి, భోజనం వడ్డిస్తాను తినండి. నాకు ఆకలి చచ్చిపోయింది. నీ తోకను చూసినప్పుడు నాకు ఆకలి తగ్గిపోయింది. తోక ముఖం దానా, ఈ తోకలో అన్నం నేను తినను. అటెల్లో కకృతి పడి కాపురం చేశాను, ఏదో కకృతి పడి చూశాను నేను. ఏమండి కాఫీ కాఫీ ఇక్కడ ఇచ్చి ఇవ్వచ్చు కదే. అంటే నా తోక తలుపులో ఇరుక్కుపోయిందండి. నీ తోక కాదా ఇరుక్కుంది, నా జీవితం ఇరుక్కుంది. ఎక్కడెక్కడ తోక తిరుగుతావు? సరిగ్గా నడవచ్చు కదా. ఎక్కడ ఇరికించుకున్నావే? రావట్లేదు. మేరీ అత్త, అల్లుడు ఎక్కడ తెచ్చావు నువ్వు? అర్జెంట్ గా ఇంట్లో ఇచ్చావు, అర్థమైందా? ఏమైంది అల్లుడు? చూడు దాని తోక ఎలా ఇరుక్కుందో. నీ కూతురు వద్దు, నువ్వు వద్దు. నీ కూతురు ఇమీడియట్ గా నా దగ్గర తీసుకొని వెళ్ళిపో. అంత మాట అనగలడు. ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండు. ఏమి ఇవ్వాలి నీకు? అరే చీరలబ్బాయ్, నా కోసం చీరలు తెప్పిస్తున్నావమ్మా? అవునమ్మా. నాన్న చీరలు చూపించు. నీకు ఇష్టమైన చీరలు చూడవే అమ్మాయి. అలాగే. ఏం చేస్తున్నావు అత్త నువ్వు? తోక వస్తున్నాను అల్లుడు. ఇదిగో అల్లుడు తోక. ఇదిగో అల్లుడు. మీ ఆడవాళ్ళు షాపింగ్ చేస్తే తోక కోసిన పీక కోసిన తెలియదా? మాకేమీ తెలియదు అల్లుడు. అమ్మా నా షాపింగ్ అయిపోయింది. మా పని కూడా అయిపోయింది. ఏంటండి అది? నీ తోక ఎలా పడుతుంది? ఒక్క నిమిషం అల్లుడు. అల్లుడు అమ్మాయికి 9 నెలల. ఏమన్నా దొబ్బిందా నీకు? దాని కడిపే కనబడే 9 నెలలు ఎలా అవుతుంది? మా వంశంలో కడుపు కనబడదు అల్లుడు. అదే మీ వంశంలో కనబడేది కనబడవు. కనబడేది మాత్రం పెద్ద పెద్దవి కనబడతాయి. ఏం వంశమే? తోకల వంశం. 5 నిమిషాలు అల్లుడు. అత్త అల్లుడు నీకు కవల పిల్లలు పుట్టారు అల్లుడు. నీ కూతురునిచ్చి దేవుడు అన్యాయం చేసిన 2 పిల్లల్నిచ్చి నాకు దేవుడు అన్యాయం చేశాడు. అచ్చా అలాగే ఉన్నారు ఇద్దరు కదా. నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ. ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు? ఒక తోక పోయి 2 తోకలు వచ్చాయి నా జీవితానికి. Come on, dance bro. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. చూసారా సార్, భరద్వాజ దగ్గర నుంచి దాన్ని ఎంతో కష్టపడి తీసుకొచ్చా. అది ఉన్నట్టుండే మళ్ళీ పోయింది. నేను ఇప్పుడు ఎవరింటి ముందు మొక్కని పీకాలి, ఏ మొక్కను తెచ్చి నా ఇంటి ముందు నాటాలి? ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయావే చిన్ను. డాడీ నాన్న స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందంట, మమ్మీ డాడీ రమ్మని చెప్పారు. డాడీ ఓకేరా, గోడకున్న మమ్మీని ఎలా తీసుకొస్తానరా నేను? రష్మి పేరెంట్స్ మీటింగ్ అంట. మన ఇద్దరం వాడికి పేరెంట్స్ గా వెళ్ళి వాడి స్కూల్లో పరువుని పేరుని కాపాడదాం. అవును పిన్ని, రా పిన్ని. నా కోసం కాదు, పిల్లోడి కోసమే నా రా రష్మి.
ఏమంటారు రోజా గారు? జాగ్రత్త, అతను లాస్ట్ టైం అలాగే సెట్ అయిపోతావు నువ్వు కూడా. అంతేలే, పెళ్ళాం లేని మగాడంటే అందరికి లోకివే. పదరా. చేతిలో చెయ్యేసి చెప్పు రాధా, చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోదని, చేతిలో చెయ్యేసి చెప్పు రాధా. మన కలకాలం కాపురం చేయడానికి కావలసిన ఇల్లు ఇదే. అబ్బా ఎంత బాగుందండి, సూపర్. ఒక మాట, నీకు పూలు కావాలంటే ఇటెళ్ళు, పాలు కావాలంటే అటెళ్ళు, నీళ్లు కావాలంటే ఇటెళ్ళు, ఇటు మాత్రం వెళ్ళకు. ఎందుకండి? అక్కడ దరిద్రుడు ఉన్నాడే. అవన్నీ పక్కన పెట్టండి, అసలు ముందు మీ భార్య ఎలా వెళ్ళిపోయిందో అది చెప్పండి. ఒక దరిద్రుడు కబ్జా చేశాడు. ఊరుకోండి, పొలాలు కబ్జా చేస్తారు, స్థలాలు కబ్జా చేస్తారు, పెళ్ళాన్ని ఎవడన్నా కబ్జా చేస్తాడా? ప్రపంచంలో వాడు అక్కడే పిల్లలు కబ్జా చేస్తాడు. అంత దరిద్రుడా? అయితే వాడిని ఒక్కసారి నేను చూడాలండి. నువ్వు చూసావనుకో, ఆ తర్వాతకి నన్ను చూడవే. చూడ్డానికి మెత్తగా ఐస్ క్రీమ్ లో ఉంటాడే, తర్వాత ఐస్కాంతంలో లాగేస్తాడు. ఏమండి, మీ మొదటి భార్య పేరేంటో? పవిత్ర. మరి నా పేరేంటో తెలుసు కదా, పతివ్రత. నా కాలి గోటిని కూడా టచ్ చేయలేడండి. భారీ డైలాగులు చెప్పి నన్ను భయపెట్టకే. అది కూడా ఇలాగే భారీ భారీ డైలాగులు కొట్టి 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 చివరికి నేను నీ భార్యని కాదే అంది. ఏదేమైనా నువ్వు ఆ కుటుంబంలో కొంపవైపు వెళ్ళకూడదా? ఎందుకండి? వాడు భార్య పోయిన బాధ కంటే భార్య లేదనే బాధలో ఉన్నాడే వాడు. నా బుజ్జి కదా, మిమ్మల్ని ఎలా వదిలిపెడతాను? రండి. థ్యాంక్ యూ. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. జీవితం పొద్దున్న తెల్ల. పక్కింటి మీద కన్ను పడిందా? భరద్వాజ ఇంటి ముందంటే చీర రాలేస్తున్నాయి. ఈ చీరలు కూడా కొత్తగానే ఉన్నాయి. భరద్వాజ, భరద్వాజ, భరద్వాజ. ఏంటి ఏంటి? చంపేయండి. నీ ఇంటి ముందు చీరలు ఆరేస్తున్నాయేంటి? ఎప్పుడు చూసినా పక్కింటోడి దండ మీద ఏ చీర ఆరేస్తుంది, అది ఏ కలర్ లో ఉంది, ఎవరు కట్టుకున్నారు అని చూడటమేనా నీ పని? అది కాదు భరద్వాజ, ఎప్పుడు దండ మీద లుంగీలు బనీళ్ళు ఉంటాయి కదా, అందుకని అడిగా. నేను పెళ్లి చేసుకున్నాను, అందుకే ఆరేశాను. ఒక్క మాట కూడా నాకు చెప్పలేదేం భరద్వాజ? బోకేతో వచ్చేవాడిని. నువ్వు నా జీవితంలోకి వంగు చూసినా తొంగు చూసినా దండం మీద చీర చూసినా కళ్ళు పీకేస్తానని చెప్పు. జాగ్రత్త, కళ్ళు పీకేస్తాను. ఏదో ఒకసారి తొంగి చూసా అని చెప్పి మాటి మాటి తొంగి చూస్తానంటే భరద్వాజ. ఎనివే, విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ భరద్వాజ. థాంక్స్. ఆల్రెడీ పెళ్ళాన్ని తీసుకెళ్ళి మళ్ళీ చూడు అసలు. ఈడు పాత మనసులోంచి ఇంకా తీయలేదు ఈడు. ఏమండి, ఇంట్లో సరుకులు అయిపోయాయి, మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొని రండి. నువ్వు అడగాలే గాని మార్కెట్ లో ఇక్కడ తీసుకొస్తానే. సరుకులు తీసుకురండి చాలు. ఓకే. అయిపోయింది వచ్చే లోపల. డాడీ డాడీ ఏంట్రా చిన్నో? ఏంటి? నాకు తొందరగా మమ్మీ కావాలి. గోడ మీద ఉన్న మమ్మీని ఎలా తీసుకొస్తాను రా? గోడ మీద ఉన్న మమ్మీ కాదు, ఆ పక్కన గోడ మీద ఉన్న మమ్మీని తీసుకురాలేవా? భరద్వాజ మళ్ళీ బలైపోతాడేమో. యుద్ధం అన్నాక ఎవరో ఒక రోడ్డు బాల్ కట్టాడి. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా, అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. తండ్రి ఆస్తిని పంచుకున్న వాడే కొడుకు కాదు, తండ్రి దురాశని పంచుకున్న వాడే కొడుకురా. సరే, నాకు తొందరగా మమ్మీ కావాలి. ఆల్ ద బెస్ట్. ఇది కూడా మామూలుగా లేదుగా. ఈ భరద్వాజ గాడు వాడి కోసం చేసుకొస్తున్నాడో నా కోసం చేసుకొస్తున్నాడో? ఐఎమ్ సారీ భరద్వాజ, ఐ కాంట్ కంట్రోల్ మై సాంగ్. ఓ బంగారు రంగుల చిలక, నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని.
కుటుంబరావు ఏంటి మళ్ళీ ఇంకోసారి కుటుంబరావు వద్దులే కోపంగా పిలుస్తా. నన్ను చూసి ఆ పాట ఎందుకు పెట్టావు? సంగీతాన్ని ఆస్వాదిస్తున్నా. నువ్వు సంగీతాన్ని ఆస్వాదిస్తున్నావో నన్ను ఆస్వాదిస్తున్నావో నాకు తెలియదు అనుకోకు. ఈ పప్పులన్నీ ఆ పవిత్ర దగ్గర ఉడకాయి, కానీ ఈ పతివ్రత దగ్గర ఉడకవు. ఒళ్ళు జాగ్రత్త. ఎందుకు ఉడుకో? పొయ్యి మీద మంట బాగా పెడితే అదే ఉడుకు. నువ్వు మంట పెట్టినా అగ్నిగుండం పెట్టినా అదే అగ్నిగుండంలో మాడి మసైపోతావు, గుర్తుంచుకో. సర్లే ఉడకపోతే ఉడికిపోయింది, కానీ ఏం ముగ్గేశారు? ఆ సమాధి ముగ్గేస్తాను, వచ్చి పాడుకో. ఏమేం డాడీ? లవ్ యూ అంటే ఐ హేట్ యూ అంటుంది. ఫస్ట్ అలాగే అంట డాడీ. నేను వెళ్ళి డీల్ చేస్తా. ఫీల్ ఇది డీల్ నాది. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. అరే చింటూ, లవ్ యూ రా, లవ్ యూ రా. ఆంటీ పిన్ని. సారీ డాడీ. పిన్ని పిన్ని. ఎవరు బాబు నువ్వు? మన బాబే. అదే నా బాబే అంటున్నా. ఏం కావాలి నాన్న? నీ చేతులతో మా ఇంటి ముందు ముగ్గే పిన్ని. నేను మీ ఇంటి ముందు ముగ్గేయడమా? నా కోసం కాదు, పిల్లోడి కోసమే నేర్చుగా. అబ్బా ఇదే పెద్ద దొంగ నా కొడుకు. ఏ ముగ్గేయమంటావు? పల్లెకి. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. నేను నీ కోసం రాలేదు, పిల్లాడి కోసం వచ్చాను. ఎవరి కోసం అయితే వచ్చారుగా. ఏ ఇంటి ముందు మొక్క పీకాడో ఇంకో దాంతో ముగ్గేస్తున్నాడు. వాళ్ళ ఆవిడకి తెలీదు. పతివ్రత. వాడింటి ముందు ముగ్గేస్తున్నాడంటే? అయ్యో నేను ఆయన కోసం వెళ్ళలేదండి, పిల్లాడు ముగ్గేయమంటే వెళ్ళాను అంతే. పిన్ని పిన్ని. పొంగులో వర్షం కలిపి ఉంటే నీకు మీ బాబుకి మర్యాద ఉండదు, జాగ్రత్త. ఇవన్నీ కామన్ డాడీ, ఇవన్నీ పక్కన పెట్టే. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. సర్లే పద, ఇద్దరం పడుకుందాం పద. నేను పడుకోను. ఎందుకు? రోజు నీ వల్లనే పడుకోతున్నాను కదా. ఈ రోజు ఎవరి రోజుల్లో పడుకుంటావు? పిన్ని. భరద్వాజ, భరద్వాజ, నేను కూడా పెళ్లి చేసుకున్నా. భరద్వాజ బయటికి రా. ఏది నీ భార్య ఏది? సారీ భరద్వాజ, అబద్ధం చెప్పా. పిల్లోడు పడుకోవట్లేదు. నన్ను పడుకోబెట్టమంటావా? నువ్వు కాదు, మీ ఆవిడ ఒళ్ళోనే పడుకుంటాడంట. నా కోసం కాదు, పిల్లోడు కోసం మీ ఆవిడ ఒక్కసారి పంపించు భరద్వాజ. ఏంటండి మీ కోపం ఏంటి? పిల్లాడి కోపంతో కుటుంబరావు మీద ఇస్తున్నావు. మీరు ఊరుకోండి, ప్రతిదానికి అనుమానమే. రండి బాబు. థ్యాంక్స్ అండి. ఇన్నాళ్ళు నా ఇంటి వాస్తు బాగలేదు అనుకున్నాను, నా వాస్తు బాగలేదు. అర్థమైంది. ఏమర్థమైంది నాన్న? ఆ ఇంటికి వెళ్ళొద్దు పిన్ని, ఇంట్లోనే ఉండు పిన్ని. అరే చింటూ, ఏం మాట్లాడుతున్నావురా? మన ఇంట్లో ఎందుకుంటదిరా? ఆవిడ భరద్వాజ పేరురా, ఆవిడ వేరు మనం వేరురా చింటూ. ఎందుకండి పిల్లాడి ముందు అలా వేరు చేసి మాట్లాడతారు? చూడండి పిల్లాడు ఎలా గజగజ వణికిపోతున్నాడు, జ్వరం వచ్చినట్టుంది. ముందు డాక్టర్ ఫోన్ చేయండి. హలో డాక్టర్ గారు. ఏమైంది? పిల్లోడు వణుకుతున్నాడు డాక్టర్. వణుకుతున్నాడండి, జ్వరంతో వణుకుతున్నాడు. ఈ పిల్లాడికి ఇష్టమైన వ్యక్తి ఎవరు? నేనే డాక్టర్. కాదు పిన్ని. అమ్మని పట్టుకుని పిన్ని అంటాడండి. ఇవి ఈవిడ పిన్నే డాక్టర్. అమ్మ ఏది? గోడెక్కి. ఈవిడ పిన్ని గోడ కింద. నా ట్రీట్మెంట్ కంటే మీ ట్రీట్మెంట్ పిల్లోడికి ఇంపార్టెంట్. ఓకే 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 డాక్టర్. థ్యాంక్ యూ. బాయ్ అమ్మా. మీకు వెళ్ళిపోండి. డాక్టర్ గారు పిల్లని దగ్గరుండి చూసుకోమని చెప్పాడు కదా, ఇట్లా ఉంచండి. డాక్టర్ చెప్పింది నిజమే, కానీ అది ఎలా సాధ్యం అవుతుందండి? 4 రోజులు ఉంటేనే పిన్ని పిన్ని అంటున్నాడు. కొన్ని రోజులు మీ దగ్గర ఉన్నాడు అనుకో, అమ్మగారు రమ్మంటాడు. వస్తారా? ఏదోలేండి, మా బతుకులు మాయి. ఏదో ఉన్న దాంట్లో ఇద్దరం అలా ప్రేమను పంచుకుంటూ ఉంటాం. ఇన్ని రోజులు మీ ఇద్దరం కలిసి ఇబ్బంది పెట్టాం, ఇక నుంచి మీకు ఏ ఇబ్బంది పెట్టాం? వెళ్ళండి, లేట్ అయింది అనుకో భరద్వాజ మిమ్మల్ని తిడతాడు. మిమ్మల్ని తిడితే నేను తట్టుకోలేను. అమ్మా పిన్ని, ఒక్కసారి నేను అమ్మ అని పిలవచ్చా? బాబు అరే చిన్ను,
ఎలా పిలుస్తావురా? ఆవిడ వేరు, మనం వేరు. ఈ జన్మకి నీకు అమ్మ అని పిలిచే అర్హత, అదృష్టం నీకు లేదురా చిన్ను. పదరా చిన్ను, లోపలికి వెళ్దాం. భరద్వాజ బయటికి రా. ఇది ఇంకా రావట్లేదటి? ఇంట్లో రాకుండా బయట తిరుగుతున్నావంటే? మనసులో ఏదో మానసిక సంఘర్షణ అండి. దేనికా సంఘర్షణ? నా మనసును త్రాసుగా చేసి ఒక దిక్కు తూకంలో మిమ్మల్ని, ఇంకొక దిక్కు తూకంలో ఆ బాబుని పెడితే కుటుంబరావు కొడుకండి. బాబు వైపు బరువైపోయి ఇలా తగ్గిపోతుందండి. మీరైతే ఇలా తేలికైపోతున్నారండి. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈ జన్మకు నన్ను వదిలేసేయండి. నేను ఆ బాబుకు తల్లిగా వెళ్ళిపోతానండి. ప్లీజ్ అండి, ఉండనండి, వెళ్ళిపోతానండి. నన్ను వదిలేయండి, నేను ఆ బాబు ఎదురు ఉండలేనండి, వెళ్ళిపోతానండి. మేడలోని చిలకమ్మ, మిద్దెలోని బుల్లెమ్మ, చేదను ఈ పాట సినిమాకు పనిచేసిందో లేదో తెలియదు కానీ ఈ దరిద్రుడికి స్కిట్స్ సీక్వెల్ మీద సీక్వెల్ చేసుకోవడానికి ఉపయోగపడింది. ప్రతిసారి పంటేసింది నేను, కోసికి తినేదాడు. అయ్యో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. నేను కర్పూరం దేవుణ్ణి. కర్పూరం తెల్లగుంటది, దేవుడు ఏంటి నల్లగున్నాడు అనుకుంటున్నారా? మరి ఏం చేయమంటారు? ఇంతకు ముందు హృతిక్ రోషన్ లా ఉండేవాడిని. జనాలందరూ నాకు కర్పూరంతో హారెత్తిచ్చి జబర్దస్త్ లో అప్పారావులా తయారు చేశారు నన్ను. జనాలందరికి పీల్చడానికి గాలిచ్చా, తాగడానికి నీళ్ళిచ్చా, ఆడుకోవడానికి గోల్ ఇచ్చా, చూడడానికి సీరియల్ ఇచ్చా, ఆదివారం చెల్లు కూడా ఇచ్చా. ఇంకా నాకేం ఇచ్చారని అడుగుతున్నారు. నాకు ఉండరా, నా ప్రశ్న కాసేపు చెప్పనివచ్చు, అప్పుడే వచ్చేస్తారు. కాసేపు చెప్పనివచ్చుగా, మాట్లాడే యోగ్యత కూడా లేదారా నా కర్పూరం? మీ భక్తులు పాడగాను. ఛీ, దరిద్రుడా, తల వదలరా. నీ తల్ల ఉన్న చూడు, నా తల్ల వస్తుందిరా. కాలు ఎత్తితే ఆశీర్వదిస్తాను, నార్మల్ కూడా ఆశీర్వదిస్తాను కదరా నా కర్పూరం. స్వామి, నేనెవరు? నేనెవరిని? నువ్వు ఎవరివా? ఏం క్వశ్చన్ ఏంట్రా అది నా కర్పూరం? ఆ క్వశ్చన్ ఏంటి? వాడెవడు? వాడేవాడా? ఈవిడెవరు? అందరు మనుషులే కదరా. అసలు నువ్వెవరు? నా గుడికొచ్చి నన్ను ఎవరిని అడుగుతున్నారు కర్పూరం గాడు? వీడికి ఏం చెప్పాలి నేను? దీనికంటే పరాకాష్ట ఏమైనా ఉంటుందా? నేనెవరో చెప్పే వరకు నీకు కొబ్బరికాయ కొట్టనే కొట్ట. నేనెవరిని? కొబ్బరికాయ కొట్రా. నేనెవరిని? కొబ్బరికాయ కొట్రా దరిద్రుడా. నేనెవరిని? వాడు భక్తికి తక్కువ, శాడిజానికి ఎక్కువ అయిపోయాడు ఆ దరిద్రుడు. కర్పూరం స్వామి, కర్పూరం స్వామి, ఇదిగో కర్పూరం, అదిగో ప్రసాదం. రాత్రి అన్నం పులిహోర చేసుకొని తీసుకొచ్చా. రాత్రి అన్నం. కర్పూరం స్వామి, అత్త కోడలు సీరియల్లో అత్త కోడల్ని చాలా టార్చర్ పెడుతుంది. నువ్వే ఎలాగైనా అత్త బారి నుంచి కోడల్ని నువ్వే కాపాడాలి. గుడిలో నా స్వామి కొలువై ఉన్నాడు. పాండురంగా స్వామి, నువ్వు ఎలాగైనా చేయాలి. నువ్వు చేస్తావు, నాకు తెలుసు. గుడిలో నా స్వామి, గుడిలో ఏదో ప్రసాదం అయితే పెట్టింది. ఈడు ఇంతసేపు రౌండ్ తిరిగింది నా ప్రసాదం కోసమా? ఈడు ఓం నా కర్పూర. స్వామి, ఇదిగో యాపిల్. అరే వాడు వచ్చాడు రా, ప్లీజ్ రా, వాడు తరిమేరా, నీకు దండం పెడతాను. వాడు ప్రసాదం కోసం వస్తాడు రా వాడు. కర్పూరమే కర్పూరమే కర్పూరమే
స్వామి నా గాత్రం ఎలా ఉంది? గాత్రం మాదిరి దున్నపోతు మూత్రంలా ఉందిరా గాత్రం రా అది దరిద్రుడా. స్వామి గాత్రం అంటే గాత్రం. స్వామి నా గాత్రానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నా గాత్రం అమృతంలా ఉంటుంది అంటారు అందరూ తెలుసా? ఒక్క కోరిక తీర్చలేదు ఇన్ని రోజులు సేవ చేస్తున్నా మీకు స్వామి. ఒక్క కోరిక తీర్చలేరా? ఏంటా కోరిక? నాకు పాప పుడితే కర్పూర్ అని పేరు పెట్టా. పాప పుడితే కర్పూర్ అని పేరు పెట్టుకున్నా. ఒక్క కోరిక తీర్చలే నువ్వు? ఏంట్రా కోరిక? దేవుడు తెలియదండి నీకు? ఒక్క కోరిక స్వామి. అదేరా స్టాడిస్ట్ లా బిహేవ్ చేస్తున్నావు కోరిక చెప్పకుండా. నువ్వు దేవుడుగా తెలుసుకో. నువ్వు స్టాడిస్ట్ అని నేర్చుకోవాలా? తెలుసుకో. పోరా ఇక్కడ నుంచి పో. వెళ్ళను. వెళ్ళమన్నానా? వెళ్ళను. ఏ? తెలియదా నీకు దేవుడుగా? కోరిక తెలియదు దరిద్రుడికి. చూడు వాడి కోరిక తెలియదు. వాడి కోరిక చెరుకు నాకు ఎలా తెలుస్తుంది కర్పూరం గాడికి? రే రే ఇది ఉంచరా ప్లీజ్, నీకు దండం పెడతా. ఈ ప్రసాదం ఉంచరా రే ఉంచరా, నీకు దండం పెడతాను. ఒకటి ఉంచరా, మంచిలాగా బిహేవ్ చేయరా దరిద్రుడా. ఎవరు లేరు, కాసేపు విశ్రాంతిని తీసుకుంటా లోపలికి వెళ్ళి. భక్తులు అయిపోయినట్టున్నారు. ఓ మై వరల్డ్ గాడ్, ఓ కర్పూరం దేవుడా. దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు. ఉన్నాడ్రా ఆమె ప్రసాదం. వాడు వచ్చేసి నువ్వు నాటకాలన్నీ దానికోసం తీసుకెళ్తా. స్వామి చెప్పు. నేను తాకుండా ఉండలేను, అది నీకు తెలుసు. నాకు కావాలి 90, మీరు ఇవ్వాలి 70. అందుకే నా 70 నేను పట్టుకెళ్ళిపోతున్నా. ఈ దరిద్రుడు 20 రూపాయలు పళ్ళు తెస్తాడు, 70 రూపాయలు తీసుకెళ్తాడు. వీడికి హుండిలా తయారయ్యాను నేను. ఇంకెందుకు తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. అమ్మా సారీ, దరిద్రుడికి ప్రసాదం అస్సలు దక్కనివ్వను నేను, అస్సలు. మాయం చేస్తా ప్రసాదాన్ని. నీ తరం కూడా కాదు కనుక్కోవడం. ఇదిగో నీ ప్రసాదం. వాడికి ఇచ్చేయమ్మ ఫస్ట్. ఆ ప్రసాదం వాడికి ఇచ్చిన తర్వాతే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. ముందు వాడికి ఇచ్చి తీసుకెళ్ళరా. ఇవ్వకపోయినా వాడు తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళి. నాకు నువ్వే సహాయం చేయాలి స్వామి. ఏం చేయాలో చెప్పు. ఈ బాబుకు తండ్రి ఎవరు చెప్పు స్వామి. ఈ బాబుకు తండ్రి ఎవరు చెప్పు స్వామి. ఈ వయసులో ఈ పని ఏంటో చెప్పేసి ఆవే ముందు. ఆ వర్షం కురుస్తున్న రాత్రి నువ్వు వర్షంలో ఎందుకు వెళ్ళావు ఆ రోజు? అసలు ఈ బాబుకు తండ్రి ఎవరు చెప్పు స్వామి. ఎవరో వర్షంలో ఎవరో గొడుగు కింద దూరినట్టున్నావు. ఆ గొడుగు పట్టుకున్నాడు నాకేం తెలుసాడు? నాకు తెలుసు స్వామి, నువ్వు ఇట్ట చెప్పవు. కర్పూరం స్వామి ఈ బాబుకు బాబురు చెప్పు. కర్పూరం స్వామి ఈ బాబుకు బాబురు చెప్పు. నేనెవరో చెప్పు, నేనెవరో చెప్పు, నేనెవరో చెప్పు, నేనెవరో చెప్పు. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ ప్లేస్ ని ఆక్యుపై చేయాలని. ఎన్నాళ్ళతో కుదిరింది. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గెట్ అప్ సీను. పద.